జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సినీ పరిశ్రమ మీద ఆయనకున్న అక్కసు, ఆయనకున్న కోపాన్ని ఏదో రకంగా చూపించాలి కాబట్టి టికెట్ల రేట్ల పెంపు కోసం సినీ పరిశ్రమ నుంచి చిరంజీవి కొంత చొరవ తీసుకుని ముఖ్యమంత్రిని కలవాలి అని అడిగినప్పుడు వాళ్ళందరినీ రమ్మండం, వెళ్ళినప్పుడు అక్కడ ఏ రకంగా ట్రీట్మెంట్ ఇచ్చారో వాళ్ళకి, అంటే గేటు బయటే కార్లు ఆపేసి నడుచుకుంటూ లోపలికి వచ్చేలా చేయడం. అందులో ఒక్కొక్కళ్ళు ఎవరు చిన్నవాళ్ళు, సరే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం, ఆఫ్టర్ ఆల్ హీఈస్ ద సీఎం ఆఫ్ ద స్టేట్, నో డౌట్. కాకపోతే చిరంజీవి, పద్మభూషణ్, మెగాస్టార్ చిరంజీవి, అలాగే ప్రభాస్, మహేష్, వీళ్ళందరూ కూడా కార్లు బయటే పెట్టుకుని నడుచుకుని లోపలికి వచ్చారు. ఆ తర్వాత మాట్లాడిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చిరంజీవి గారు, అంత పెద్ద స్థాయి నటుడు కూడా, మీరు తండ్రి లాంటి వారు, సినిమా ఇండస్ట్రీని కొంచెం చూసుకోవాలి అని చెప్పారు. అక్కడ అంటే ప్రాధేయపడ్డం అనే పదం పెద్ద అవుతుందేమో, కానీ రిక్వెస్టింగ్ అనే వెరీ వెల్ మేనర్డ్, అంటే ఆయన స్థాయి ఇవన్నీ ఆయన తగ్గించుకుని అడిగారు. కానీ దాన్ని ఆ వీడియోని బయటపెట్టి ఒక రకమైన శాడిస్టిక్ ప్లెజర్ పొందారు అప్పుడు వైసీపీ నాయకులు. చూసారా వీళ్ళందరూ వచ్చి అట్లా చేతులు కట్టుకు నిలబడ్డారు అన్నట్టు. ఎనివే అది అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది అదంతా జరిగి కూడా. ఇప్పుడు సభలో కామినేని శ్రీనివాసరావు దాన్ని, అంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం గురించి చెప్పే క్రమంలో ఆయన ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయన ఫస్ట్ షాక్ గేట్ దగ్గర నుంచి రావడం, సెకండ్ షాకు వీళ్ళంతా పెద్దవాళ్ళు ఉన్న మొదటి సీట్లో సీఎం గారి పక్కన పోసాని ఇలాంటి వాళ్ళకి వేయడం, ఇవే చెప్పుకొచ్చారు. దానికి సమాధానంగా బాలకృష్ణ సీనియర్ నటులు, హిందూపూర్ ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడుతూ, ఆయన చాలా రేరుగా మాట్లాడతారు అసెంబ్లీలో, మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యల్లో కొంత పొరపాటు దొర్లింది, నో డౌట్ ఇన్ దట్. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి అవమానించాడు అని చెప్పే సందర్భంలో ఎవడు అన్న మాట ఆయన తూలేరు. బహుశా ఎవరు అడిగారు, ఎవరు పిలిచారు అనేది అనుంటే సరిపోయేది. ఆయన సహజ శైలి ఏంటంటే, ఇఫ్ యు సీ హిజ్ బాడీ లాంగ్వేజ్ ఆల్సో, ఆయన బయట ఎలా ఉన్నారో ఎట్లా ఉంటారో అసెంబ్లీలో కూడా అలాగే ఉన్నారు. బట్ చట్టసభల్లో కొన్ని మాటలు మాట్లాడచ్చు, కొన్ని మాటలు మాట్లాడకూడదు. ఈ మాట నేను చెప్పొచ్చు, కానీ వైసీపీ నాయకులకు మాత్రం చెప్పే అర్హత లేదు. ఎందుకు లేదో చెప్తాను నేను తర్వాత. సో ఈ వివాదం ఇక్కడ మొదలైంది. దానికి కొంత బాలకృష్ణ తర్వాత ఆలోచించుకుంటే పొరపాటు దొరికిందని ఆయనకి అర్థమవుతుంది. సరే బయటికి చెప్పచ్చు, పొరపాటు జరిగింది, చిరంజీవి మంచి మిత్రుడు అని చెప్పి ఆయన చెప్పలేదు. సరే ఆయన చెప్పలేదు, జనసేన పార్టీ కూడా దీని మీద రెస్పాండ్ అవ్వలేదు అఫీషియల్గా. అధినేత పవన్ కళ్యాణ్ వారికి ఆరోగ్యం బాగాలేదు, సభకు కూడా రాలేదు డిప్యూటీ సీఎం, వారు రెస్పాండ్ కాలేదు. బహుశా ఆచితూచి రెస్పాండ్ అవుదామని వెయిట్ చేస్తున్నారేమో. చంద్రబాబు నాయుడు గారు నిన్న సమాధానం చెప్తూ ఈ సంవాదం జరిగి ఉండాల్సింది కాదు అని స్పందించారు. కాకపోతే దీన్ని వైఎస్ఆర్సీపీ ఏ స్థాయికి తీసుకెళ్ళిందంటే, అంటే ఒక చిల్లర రాజకీయం ఏ స్థాయిలో చెయ్యొచ్చు. మనకి ఒక సామెత చెప్తారు కదా, గోతికాడ నక్కలాగా వెయిట్ చేయడం అనేది. ఇప్పుడు 1.5 ఏడాదిన్నరగా ఏ రకంగా ప్రభుత్వాన్ని ఇరుకుని పెడదామన్నా, ఏ ప్రోగ్రాం తీసుకున్నా కూడా యూ నేమ్ ఇట్ ఎనీ ప్రోగ్రాం, ప్రతి ప్రోగ్రాం ఫెయిల్ అయింది. అది రీకాలింగ్ మేనిఫెస్టోనా, లేకపోతే పరామర్శలా, లేకపోతే ఈ తాజాగా మెడికల్ కాలేజ్ వివాదాల, ఇంకోట అన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి. ఇక మరోవైపు కేసులు, ఈ గందరగోళంలో ఉన్న వాళ్ళందరికీ బాలకృష్ణ చేసిన కామెంట్స్, దాని మీద కొంత మెగా అభిమానులు క్వైట్ నొచ్చుకుంటారు కదా. ఇప్పుడు చిరంజీవి ఆయన సభలో సభ్యుడు కాదు, ఆయన గతంలో రాజకీయాల్లో ఉన్నారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు, పార్టీ పెట్టారు, మొట్టమొదటి ప్రయత్నంలోనే 70 లక్షల ఓట్లు గెలుచుకోగలిగారు. సరే తర్వాత ఆయన వద్దనుకున్నారు, వెళ్ళిపోయారు. ఈజ్ నో వే రిలేటెడ్ టు పాలిటిక్స్ నో. అప్పుడప్పుడు ఆయన బీజేపీయో లేకపోతే ఈ పార్టీ మాట్లాడతారు, కానీ ఆయన అయితే నేరుగా నేను రాజకీయాల్లోకి వస్తాను కానీ ఏం చెప్పలేదు. సో అలాంటి వ్యక్తిని, సభలో లేని వ్యక్తిని సభలోకి తీసుకురావడం ఒకటైతే, మంచి చెప్పడానికైతే తీసుకురావచ్చు. కొంత అవమానం జరిగింది. ఆయన కూడా ఒక సుదీర్ఘమైన నోట్ ఒకటి, ఈయన ఇండియాలో లేరు, అబ్రాడ్లో యూఎస్లో ఉన్నారు. సో ఆ నోట్ ఇమీడియట్గా విడుదల చేసి అప్పుడు అసలు ఏం జరిగింది, ఆ ఎపిసోడ్ ఏంటి అంతా చెప్పారు ఆయన. క్వైట్ న్యాచురల్ బాలకృష్ణ గారు అనే మాటలకు నొచ్చుకోవడం. అప్పట్లో బాలకృష్ణ నేను తీసుకెళ్దామనే ప్రయత్నం చేశాను, ఆయన రెస్పాండ్ అవ్వలేదు, ఇవన్నీ చెప్పారు. సో చాలామంది అనుకుంటారు బాలకృష్ణకి చిరంజీవికి అస్సలు పడదేమో, వీళ్ళు అస్సలు మాట్లాడుకోరేమో అసలు అని. దట్స్ నాట్ ట్రూ. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కోసం చేసిన అనేక కార్యక్రమాల్లో వాళ్ళిద్దరూ
చొరవ తీసుకుని చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా బాలకృష్ణ గారికి 50 సంవత్సరాల ఈవెంట్ చేసినప్పుడు చిరంజీవి గారు ముఖ్య అతిథిగా వచ్చారు. అనేక సందర్భాల్లో వేదికలు పంచుకున్నారు. వాళ్ళిద్దరూ సహచర నటులు, దే రెస్పెక్ట్ ఈచ్ అదర్ మ్యూచువల్లీ. సినిమా పరంగా పోటీ ఉంటే ఉండొచ్చు, అది ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు ఉంది, అప్పుడు ఉంది, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తరం నుంచి కూడా ఉంది. అది కింద వీళ్ళందరూ మా హీరో మీ హీరో అని కొట్టుకుంటారు తప్ప వాళ్ళందరూ బాగానే ఉంటారు. హెల్తీ ఎన్వైరన్మెంటే ఉంటుంది అక్కడ. మొహమొహాలు చూసుకోకుండా అట్లా ఉండదు. చిరంజీవి బాలకృష్ణ సమకాలీకులు. ఒక్కళ్ళు బాక్స్ ఆఫీస్ హిట్లు బ్రహ్మాండంగా ఇద్దరు చేసుకున్నారు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని మెజర్ అంటే సరే, బాక్స్ ఆఫీసు కలెక్షన్లు ఇవన్నీ ఏవో ఉంటాయి, కానీ బట్ ఈక్వల్లీ దే ఆర్ సెలబ్రేటెడ్ ద తెలుగు సినిమా వేరేజ్ ఇండియన్ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో. అయితే ఇప్పుడు దీన్ని ఎలాగా రాజకీయం చేయొచ్చు, ఏ స్థాయికి తీసుకెళ్లారంటే దీంట్లో కులం తీసుకొచ్చారు వైసీపీ నాయకులు. జగన్ బ్యాచ్ వరుసగా ఈ కాపు బ్యాచ్ అంతా వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు. మీరు చిరంజీవిని అవమానిస్తారా? వీళ్ళకి అసలు ఇప్పుడు చిరంజీవి గారి మీద ఎనలేని అభిమానం, మమకారం, ప్రేమ మొత్తం అసలు ఓవర్ఫ్లో అయిపోతుంది. హైదరాబాద్లో వర్షాల్లో ఓవర్ఫ్లో అవుతున్నట్టు. అది పిచ్చి రాజకీయం వాళ్ళు చేస్తున్నారని తెలుసు. పిచ్చి రాతలు కూడా రాస్తారు, సొంత మీడియాలో ఉన్నాయి కాబట్టి. నారా బాలకృష్ణ అని పేరు మార్చుకోవాలట. అంటే చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉన్నది, చిరంజీవి గారి మీద ఉన్న అభిప్రాయాన్ని సభలో బాలకృష్ణతో చెప్పించారు చంద్రబాబు నాయుడు. ఇంతకన్నా నీతిమాలిన చిల్లర రాజకీయాలు ఎక్కడ ఉంటాయి ఇంకా? పైగా ఆ సభలో చంద్రబాబు ఉన్నా మాట్లాడలేదని. నో, ముఖ్యమంత్రి ఆ టైంకి సభలో లేరు, ఆయన అప్పటికి రాలేదు ఇంకా సభకి. ఉన్నా కూడా అవమానించారు. గతంలో కూడా కాపులంటే చిన్నచూపు, చిరంజీవి గారిని తోలనాడారు. ఇంక ఇలాగ మొత్తం వరుస పెట్టి గత 48 గంటలుగా దీన్ని ఎన్ని పలవలు చేయొచ్చు, తాడేపల్లి ప్యాలెస్లోనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటే అక్కడ దీని మీద చర్చలు కూడా జరుగుతున్నాయట. అంటే దీన్ని ఎంత స్థాయికి తీసుకెళ్తే అంత స్థాయికి తీసుకెళ్ళండి, మనకు అసలు దొరికింది, ఫుల్గా దీన్ని మేసేయాలి అని. కానీ ప్రజలకు అర్థమవుతుంది కదా చూసేటప్పుడు ఎందుకు చేస్తున్నారు అనేది. ఇందులో ఏ అంబిగ్విటీ లేదు. బాలకృష్ణ గారు ఎస్, కొంత మాట పొరపాటున వాడిన మాట వాస్తవమే. అంటే ఎవడడిగాడు, ఎవరు దిగొచ్చారు అనేది. సో దాని మీద ఖచ్చితంగా ఇటు చిరంజీవి అభిమానులు కానీ, దేశవ్యాప్తంగా ఆయనకున్న అభిమానులు లేకపోతే సంఘాలు ఇవన్నీ కొంత నొచ్చుకున్నాయి. ఆయన పర్సనల్గా నొచ్చుకున్నారనే విషయం ఆయన పెట్టిన నోట్లో అర్థమైంది. దీని మీద జనసేన ఎందుకు మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు, తెలుగుదేశం పార్టీ కూడా అఫీషియల్గా ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు దీన్ని ఎక్కడ తీసుకెళ్తోంది వైసీపీ? పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టేసి, అంటే వీళ్ళు రెచ్చగొడితే ఆయన ఏం రెచ్చిపోయేవాడు కాదనుకోండి, ఈజ్ ద మోస్ట్ మెచ్యూర్డ్ పాలిటీషియన్. సో కూటమి 10-15 సంవత్సరాలు ఇదే ప్రభుత్వం కొనసాగుతుంది, మీరు ఎన్ని పిచ్చి పనులు చేసినా అని ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అనేక సందర్భాల్లో అసెంబ్లీలో చెప్పారు, అనేక వేదికల మీద చెప్పారు. కానీ ఏదో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాల్లో ఉండడం వీళ్ళకి ఇష్టం ఉండదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కూటమి కట్టడం అంటే ఒక కొయిలేషన్. అసలు రెండు సామాజిక వర్గాల, ఎందుకు ఇంక సామాజిక వర్గాలు అనుకోండి, కమ్మ కాపు అనే ఒక రెండు ఉత్తర దక్షిణాలు ఉన్న సామాజిక వర్గాల్ని కలిపి ఒక అద్భుతమైన ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైన ఈ కలయికతోటి జగన్మోహన్ రెడ్డి ఫ్యూజులు అవుట్ ఆ రోజు నుంచే. సో ఏ సందర్భం దొరికితే ఆ సందర్భంలో దీన్ని ఎలా డ్యామేజ్ చేయాలి అని ఒక ప్రత్యేకమైన కార్యాచరణ పెట్టుకుంటూ ఉంటారు. దానికి బాలకృష్ణ కొంచెం వీళ్ళకి ఒక ఇది ఇచ్చారు, ఒక అవకాశం ఇచ్చారు. సో దీనికి కులం తీసుకొస్తారు, మతం తీసుకురాలే సంతోషం, ఎందుకంటే అవకాశం లేదు కాబట్టి. సో దీని ఇండస్ట్రీలో చిచ్చు ఎలా పెట్టాలి, కులాల మధ్య ఎలా తీసుకుపెట్టాలి, అభిమానుల మధ్య ఎలా రెచ్చగొట్టాలి, పొలిటికల్గా దీన్ని ఎలా తీసుకెళ్ళాలి అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళ పిచ్చి ఆలోచన. అర్జెంటుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చేసి, మా అన్నయ్యని ఇంత మాట అంటారా, చంద్రబాబు నాయుడు ఏమనరా, బాలకృష్ణ ఇంత మాట అన్నాక అని చెప్పి ఏమన్నా గొడవలు అయిపోయి అర్జెంటుగా ఇదైపోతాయా? ఇదంతా పిచ్చి ప్రయత్నమే. కాకపోతే దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి ఏదో ఒక స్థాయిలో. అది బాలకృష్ణ గారే మాట్లాడడమా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారా, లేకపోతే ఎవరితోన్నా మాట్లాడించడమా? సో అది ఒకటి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఇంత జరుగుతున్నప్పుడు దాని మీద, లేదా ఇది స్లోగా దాని అంతటదే సమస్య పోయే అవకాశం ఇవ్వకూడదని కదా వైసీపీ ఇక్కడ ప్లాన్ చేస్తోంది. సో ఈ వైసీపీ కుట్రలేంటి, దీన్ని ఎక్కడి దాకా తీసుకెళ్లాలనుకుంటున్నారు, దీని మీద ఏంటి? కనపర్తి శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం.
చందు సాంబశివరావు గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, దుర్గా శ్రీరామ్ గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్కారం అండి సాంబశివరావు గారు, శ్రీరామ్ గారు. సో సాంబశివరావు గారు, ఫస్ట్ ఐ వాంట్ టు టేక్ యువర్ రెస్పాన్స్ అండి. ఎందుకంటే దీని మీద సరే కారణాలు ఏమైనా జరుగుతున్న వివాదం సమసిపోవాలని అందరూ అనుకుంటాం, కానీ దాన్ని సమసిపోకుండా చూడడానికి దీన్ని లైవ్లోనే ఉంచితే రాజకీయంగా మనకేదో లాభం జరిగిపోతుందేమో అనుకుని గత 2 రోజులుగా జరుగుతున్న ప్రయత్నాలు మీరు గమనించే ఉంటారు, పత్రికల్లో కానీ వారి సోషల్ మీడియాలో కానీ. లేకపోతే సరే జరిగిన పొరపాటు అయితే ఖచ్చితంగా మాట దొరికింది. దాని మీద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చిరంజీవి గారి అభిమానులు బాధపడడం, వాళ్ళు ఏవో కార్యక్రమానికి పిలుపునివ్వడం కూడా చూస్తున్నాం. సో వాట్స్ యువర్ ఫస్ట్ రెస్పాన్స్ ఆన్ దిస్ అండి? రిషి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు శ్రీనివాస్ గారికి, శ్రీరామ్ గారికి, ప్రేక్షకులు నమస్కారం. ఐ థింక్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఇక్కడ 2-3 పర్సనాలిటీస్ గురించి మనం అర్థం చేసుకుంటామండి. ఇదేం కొత్త విషయం కాదు. బాలయ్య గారు ఇన్నోసెంట్ గా తనకేదో మనసులో ఉన్నది అనేస్తాడని, ఆయనంత సీరియస్ గా ఆయన ఏదన్నా మంచన్నా చెడన్నా కానీ చాలా లైట్ హార్టెడ్ పర్సన్ అనేది మనందరికి తెలుసు. ఆయన ఏదో ఆలోచన చేసి ఎవరినో ఏదో కించపరచాలనో, ఎవరినో ఏదో ఇంకో డ్యామేజ్ చేయాలనో అంత డీప్ గా ఆలోచన చేసి అనే మనిషి కాదనేది పదే మనందరికీ తెలుస్తుంది. కాబట్టి ఆయన ఒక లైట్ హార్టెడ్ పర్సన్ గా ఏదో క్యాజువల్ గా మాట్లాడతాడేమని దాన్ని అలా అదొక అంశం. అయినప్పటికీ ఇది దురదృష్టకరం. ఆయన ఆలోచన చేసి పెద్దల సలహాలు తీసుకుని దాని మీద ఒక వివరణ ఇస్తే బాగుంటది. నెంబర్ 1. నెంబర్ 2, ఆ చిరంజీవి గారికి అంత ఆపోజిట్ సైడ్, ఆయన చిన్న పెద్ద అయినా కానీ గౌరవం ఇస్తాడు, తమాయించుకుంటాడు, వెంటనే బయటపడ్డు, ఆయనకి టాలరెన్స్ ఎక్కువ అనేది కూడా ఉంది. ఇది ఒక రోజులో మనం అనుకుంటున్న మాటలు కాదు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మన అబ్జర్వేషన్స్, సొసైటీ అబ్జర్వేషన్స్ అవి. అలాంటి చిరంజీవి గారికి జనరల్ గా రెస్పాండ్ కాడు. నిన్న రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం వచ్చింది అంటే డెఫినెట్ గా ఆయనకు కూడా కొంత బాధేసి ఉంటుంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, నేను లేని చోట నా గురించి మాట్లాడటం, అది కూడా కొద్దిగా నెగిటివ్ కనోటేషన్ లో ఆయన పేరు రావటం వల్ల వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఇది ఇలా ఉండగా దీంట్లో అసలు వైఎస్ఆర్సీపీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇంత ఎగ్జైట్మెంట్ ఎందుకు వస్తుంది అంటే, మీరు అన్నట్టుగా మీరు ఇంట్రోలో చెప్పారు, బాగా చెప్పారు. ఇక్కడ ఏదో ఒక అవకాశం ఉంది, దీన్ని ఇంకొద్దిగా భూతత్వంలో చూపిస్తే, పదే మాట్లాడితే బాలయ్య గారు ఏదో నిజంగానే ఏదో అనేసాడు కాబట్టి, చిరంజీవి గారికి ఏదో నిజంగానే పెద్ద కోపం వచ్చేసింది కాబట్టి ఈ సొసైటీలో కూడా ఈ క్లాష్ రావాలి, పెరగాలి, దానివల్ల వాళ్ళకి ఏదో రాజకీయంగా లబ్ధి చేకూరుద్దని ఆశపడవచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కొంతమంది సీనియర్ పర్సనాలిటీస్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వెళ్ళినప్పుడు ఆయన సరిగ్గా రిసీవ్ చేసుకోలేదేమో, చిరంజీవి గారికి ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేదేమో అని మొదటి నుంచి కూడా అనేక సందర్భాల్లో అనేక మంది మాట్లాడుతూ వచ్చారు. జనసేన కూడా మాట్లాడుతూ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. అయితే ఇప్పుడు మరి చిరంజీవి గారు మమ్మల్ని బాగానే ట్రీట్ చేశారు, మమ్మల్ని బాగానే రిసీవ్ చేసుకున్నారు అని అన్నారు కాబట్టి ఈ లేఖలో, మరి ఇన్నాళ్ళ నుంచి పవన్ కళ్యాణ్ గారు, జనసైనికులు ఇంకా ఎక్స్ట్రా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారు కదా అనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళ మెయిన్ అదొక ఆపర్చునిటీగా తీసుకునే వాళ్ళు దీన్ని బ్లాక్ చేయాలని చూస్తున్నారు. ఇక్కడ అందరం గమనించాల్సింది ఏంటంటే, ఒకే ఇన్సిడెంట్ లో చిరంజీవి గారు సర్దుకుపోయే మనస్తత్వం ఉంది కాబట్టి ప్రాబబ్లీ ఆయనకి జరిగిందో, ఆ సందర్భంలో జరిగిందో ఆయన అంతగా తీసుకుని ఉండకపోవచ్చు. ఇట్స్ ఓకే అనే భావంలో, ఉదార స్వభావంతో ఆయన రెస్పాండ్ అయ్యి ఉండకపోవచ్చు ఆ రోజున. కానీ అదే సన్నివేశాన్ని చూస్తున్న ఇంకెవరైనా ఉన్నట్టయితే వాళ్ళు దానికి ప్రాబబ్లీ ది డిడ్ంట్ లైక్ ఇట్. ఎవరికైతే నచ్చలేదో అది ఆ వార్త బయటకు వచ్చింది. దాని మీద డెఫినెట్ గా చిరంజీవి గారి అభిమానులు అనుకోండి వీళ్ళంతా మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఒకే సందర్భం, ఒకే సన్నివేశం మీకు ఒక రకంగా కనపడవచ్చు, నాకు ఒక రకంగా కనపడవచ్చు, మీకు ఒక మాట ఒక రకంగా వినపడవచ్చు, నాకు ఒక rకంగా వినపడవచ్చు. కాబట్టి ఐ థింక్ పబ్లిక్ ఫోరాలో ఉన్నప్పుడు, ఎస్పెషలీ పీపుల్ ఇన్ చార్జ్ ఆఫ్ పవర్, ఇంత పెద్ద స్థానాల్లో ఉన్నవాళ్ళు, ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు ఆచితూచి అన్ని వైపుల నుంచి ఆలోచించి వాళ్ళు యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుంది, మాట్లాడాల్సి ఉంటుంది. దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి, ఆయన 40 సంవత్సరాల నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో, అంటే ఏమీ క్యాజువల్ గా లేడు ఆయన. ఆయన ఎవ్రీ మూమెంట్ ని ఆయన అబ్జర్వ్ చేసుకుంటాడు, ఎవ్రీ మాటను అబ్జర్వ్ చేసుకుంటాడు. సరే, ఆయన అన్న మాట, ఆయన ఇచ్చిన ప్రామిసెస్ చేశారా, చేయలేదా, జరిగిందా, జరగలేదా అంటే ఇది ఆయనకేం స్పెషల్ కాదు. త్రూఅవుట్ ద వరల్డ్
ఎవ్రీ పొలిటీషియన్ మనం ఆప్టిమిస్టిక్ గా ప్రామిస్ చేస్తాం, సో ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు సాంబశివరావు గారు ఇంకోటి జరుగుతున్న పెద్ద చర్చ ఏంటంటే 2 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారికి సరే ఆయనకి హెల్త్ బాగాలేదు, సభకు కూడా రాలేకపోయారు వారు. మొన్న ఒక ప్రోగ్రామ్ కూడా హాజరు అవ్వాల్సిందే, ఆయన హాజరు కాలేకపోయారు ఆరోగ్యం బాగలేక. అయితే దీని మీద ఆయన ఏదో ఇమీడియట్గా ట్వీట్ పెడతారనో రెస్పాండ్ అవుతారనో అనుకుంటే అవ్వలేదు. అలాగే జనసేన ఆ సభలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కానీ బయట కానీ ఎవరు మాట్లాడలేదు. దీని మీద కూడా పెద్ద చర్చ జరుగుతుంది. అంటే దానికి ఏమన్నా కారణం ఉందా ప్రత్యేకంగా? ఇది ఇప్పుడు తెలుగులో మనకు ఒక కాన్సెప్ట్ ఉంది కదండి, తమ్మాయించుకోవడం అనేది. సపోజ్ నేనేదో పొరపాటు ఒక మాట అన్నాను రిచి గారు, మీరు పెద్ద మనసుతో తమ్మాయించుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది, ఎందుకంటే మీరు మోడరేటర్ గా ఉన్నారు కాబట్టి. అలాగే పక్కన ఉన్న శ్రీనివాస్ గారు, శ్రీరామ్ గారు, అరే ఏంటి సాంబశివరావు గారు ఇలా అనేసడే, అలా అనుకుని ఉంటే బాగుండేది అని అనుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, ఆ మాటకి వెంటనే రెస్పాండ్ అవ్వకపోతే ఇంకా ఫర్దర్ గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రెస్పాండ్ అవుతారు. ఇక్కడ నిన్న జరిగినటువంటి సందర్భం ఏంటంటే డెఫినెట్ గా బాలకృష్ణ గారు ఆ టోన్ లో అలా అక్కడ మాట్లాడకుండా ఉంటే బాగుండేది అనేది అందరికీ ఉంది యూనివర్సల్ గా. కాబట్టి వీళ్ళందరూ కూడా అరే ఏంటి ఇలా అనేసడే అని అనుకున్నారు, కానీ వెంటనే ఏదో రెస్పాండ్ అయిపోయి దాని మీద చర్చ జరిగి డిబేట్ జరగాల్సినంత పెద్ద పాయింట్ ఏం కాదు. సమ్ టైమ్స్ స్లిప్ ఆఫ్ టైమ్స్ ఉంటాయి, సమ్ టైమ్స్ అన్ఇంటెన్షనల్ గా ఏదో చెప్పబోయి ఏదో మాట్లాడబోయి ఏదో మాట అనేస్తే ఆ ఇంటెన్షన్ కూడా మనం చూడాలి. సో బాగా చెప్పారు మీరు. సో శ్రీరామ్ గారు, ఇక్కడ ఇంటెన్షన్ అనేది కీలకం. అందరికీ తెలుసు, చాలా సందర్భాలు ఇప్పుడు సాంబశివరావు గారు చెప్పినట్టు కూడా బాలకృష్ణ ఆయన బయట మాట్లాడేటప్పుడు కానీ సినిమా ఫంక్షన్లో కానీ ఎక్కడ మీడియా ముందు మాట్లాడేటప్పుడు కానీ ఆ టైంకి ఆయన మనసులో ఏ ఉందో అవి ఆ పదాలు వ్యాఖ్యలు చేసి మాట్లాడేస్తారు. ఇప్పుడు కూడా ఇంటెన్షనల్గా మాట్లాడారని ఎవరు అనుకోరు. కానీ వైసీపీ చేసే కార్యక్రమం ఏంటంటే దీన్ని ఎక్కడికి పెట్టారు లింకు, ఏమంటారు తెప్ప తగిలేయడం అంటారు కదా, దాటిన తర్వాత ఏరు దాటాక ఆ ఇదిలో చంద్రబాబు నాయుడు ఆలోచించి బాలకృష్ణతో మాట్లాడించి, అంటే మరి ఇంత చిల్లర రాజకీయమా శ్రీరామ్ గారు? ఎనివే మీ వెర్షన్ చెప్పండి. ఖచ్చితంగా వైసీపీ చేసేది మాత్రం ఖచ్చితంగా చిల్లర రాజకీయం. ఎందుకంటే చలికాచుకునే ప్రయత్నం, ఎక్కడో ఏదో జరిగితే అక్కడ కూడా వెళ్ళి చలికాచుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతాం. అయితే అందరం ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా గాయం అయింది, డ్యామేజ్ జరిగింది, గాయం అయింది. దానికి మీరు మాట్లాడినా నేను మాట్లాడినా మనం ఎవరు మాట్లాడినా కూడా దీనికి పైపోతే ఆయింట్మెంట్ రాయటం, దీనికి ఖచ్చితంగా మందు పడాలి. ఆ గాయం నయం అవడానికి మందు పడాలంటే ఫస్ట్ బాలయ్య గారు మాట్లాడాలి. బాలయ్య బాబు సంగతి అందరికీ తెలిసిందే. బాలయ్య బాబు మళ్ళీ అట్లా ఇచ్చి నేను అలా అనుకోలేదు ఇలా అనుకోలేదు ఏం మాట్లాడే మనిషి కాదా అనేది ఓపెన్ గా మాట్లాడేస్తే అయిపోయింది, అక్కడితో అయిపోయింది. సో నెక్స్ట్ చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారు చేయాలి, లేదు కనీసం లోకేష్ గారు అన్నా ఒక చిన్న నోట్ లాంటిదన్నా రిలీజ్ చేస్తే దురదృష్టకరం, జరిగింది దురదృష్టకరం. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే మామూలుగా అయితే చిరంజీవి గారు దీని మీద అసలు రెస్పాండ్ అయ్యేవారు కాదనుకుంటున్నాను నేనైతే. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే మాట్లాడింది అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే అది రికార్డుల్లోకి వెళ్తుంది. ఈ రికార్డుల్లోకి వెళ్తే చిరంజీవి గారి గురించి ఇట్లా మాట్లాడారు అన్నట్లాగా అది ఆ రికార్డులో అలా పర్మనెంట్ గా ఉండిపోతుంది. బాలయ్యబాబు బయట ఎక్కడ బహిరంగ సభలో మాట్లాడితే అసలు చిరంజీవి గారు రెస్పాండ్ అవుతారు నేను కూడా అనుకోను, ఖచ్చితంగా రెస్పాండ్ కూడా అవ్వరు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏం తక్కువదేం కాదండి. వీళ్ళు ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఏదో వీళ్ళందరూ కలుస్తారు, 80s బ్యాచ్ అంతా కలుస్తారు, హీరోలు హీరోయిన్లు వీళ్ళిద్దరు కలిసి హీరోయిన్ తోటి కలిసి డాన్సులు కూడా చేస్తారు. వీళ్ళు అందరూ కలిసిమెలిసి ఉంటారు, పార్టీ చేసుకుంటారు. సో అట్లాంటి వ్యక్తులు, అందులో బాలయ్య గురించి బాలయ్య బాబు గురించి చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తి కదా చిరంజీవి గారు. ఈ రోజు కొత్తగా బాలకృష్ణ గారిని చూడట్లేదు, ఎప్పటి నుంచో చూస్తున్నారు. సో బాలకృష్ణ గారు ఎట్లా ఉంటారు ఎట్లా మాట్లాడతారు అనేది క్లారిటీ చిరంజీవి గారు. సందర్భం గుర్తు రావట్లేదు కానీ చిరంజీవి గారు ఒక టైంలో బాలకృష్ణ చిన్నపిల్లాడు మనస్తత్వం ఇస్ వెరీ ప్లెయిన్ హార్ట్ అన్నట్టు గుర్తు. అవును కరెక్ట్. అందుకే అంటున్నట్టు ఆయన మామూలుగా అయితే అసలు రెస్పాండ్ అయ్యే మనిషి కాదు. మామూలుగా బయట ఎవరన్నా మాట్లాడుతుంటే కూడా అదే పెద్ద రెస్పాండ్ కారు ఆయన. బయట ఏదో నాగబాబు గారు రెస్పాండ్ అవుతారు తప్ప ఈయన అసలు ఎప్పుడు రెస్పాండ్ కాదు. కానీ అది అసెంబ్లీలో జరిగిన విషయం, అది రికార్డులోకి వెళ్తున్న అంశం కాబట్టి ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి ఉంటారు. సో రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ ఆయింట్మెంట్ రాయాలంటే ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారా లోకేష్ గారా ఉన్న పార్టీ తరఫున ఒక నోట్ అనేది రిలీజ్ చేస్తే ఇక్కడితో సమస్య పోతుంది. రెండోది ఇంకొక కొంచెం ఎక్కువ డ్యామేజ్ జరిగేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన జ్వరంతో ఉన్నారా అనారోగ్యంతో ఉన్నారా అవన్నీ ఓకే, కానీ
కొన్ని సందర్భాల్లో సైలెంట్ గా ఉండటం కూడా ఇబ్బందికరమే. ఎందుకంటే ఇప్పుడు జనసేన వర్గాల్లో ఆందోళన ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్న సందర్భంలో దాన్ని తగ్గించగలిగింది చంద్రబాబు నాయుడు గారు కాదు, పవన్ కళ్యాణ్ గారే తగ్గించారు. దాన్ని తగ్గించాలంటే ఆయన ఏదో ఏదైతే చిరంజీవి గారు ఎలాగ మాట్లాడారో ఉందాతనంగా బాలయ్య బాబు ఇలాంటి మనస్తత్వం, చిన్నపిల్లాడి మనస్తత్వం ఏదో ఎలా అన్నారో అలా తగ్గించే విధంగా, ఆ సీరియస్నెస్ తగ్గించే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే ఈ సమస్య తగ్గుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ కానంతసేపు ఏదో రోజు పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవుతారులే అన్న ఉద్దేశంతో, లేదంటే నాగబాబు గారు అయితే అసలే ఆపుకోలేరు, ఈయన ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారులే అన్న ఉద్దేశంతో జనసేన వర్గాలు ఈ అది కూడా ఏంటంటే నాగబాబు విషయంలో ఆయన మీరన్నట్టు అసలు విత్ ఇన్ 1 hour లో రెస్పాండ్ అయిపోతారు చాలా విషయాలకి. పైగా ఇప్పుడు ఆయన మండలిలో కూడా సభ్యులుగా ఉన్నారు ఈ టైంలో. సో ఇప్పుడు ఆయన కూడా మాట్లాడలేదంటే నాకు తెలిసి ఒక ఇన్స్ట్రక్షన్ ఏదో వచ్చి ఉంటుంది, కీప్ క్వైట్, ఆదేశం వచ్చే వరకు అని. అదే అంటున్నాను. కానీ కీప్ క్వైట్ అనేది ఈ కూటమికి సంబంధించినంత వరకు కీప్ క్వైట్ అనేది కరెక్ట్. బట్ ఏంటంటే జనసేన వర్గాల నుంచి వచ్చే ఆగ్రహాలు ఏదైతే ఉన్నాయో వాటిని తగ్గించడం కూడా ఇంపార్టెంట్. పొరపాటు జరిగిపోయింది అనేది అందరికీ తెలిసిందే. దాన్ని ఎలాగో తగ్గించాలి అంటే కూటమి 15 వీళ్ళు అనుకున్నట్టు కూటమి 15 ఏళ్ళు 10 ఏళ్ళు నడవాలనుకుంటున్నప్పుడు దాన్ని తగ్గించాల్సిన బాధ్యత కూడా ఉంది. ఆ తగ్గించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఉంటుంది. కాబట్టి లేదంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినంతసేపు ఏదో రోజు మాట్లాడతారు లేని ఈ ఆగ్రహావేశాలు ఈ సోషల్ మీడియాలో కంటిన్యూ అవుతాయి. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళిద్దరి అనుబంధం బియాండ్ పాలిటిక్స్ కదా. ఇప్పుడు ఆయన చిరంజీవి గారు అంటే పవన్ కళ్యాణ్కి ఎంత గౌరవం అనేది మనకు తెలుసు. ఆ ఆస్పెక్ట్ లో చూసినా కూడా రెస్పాండ్ అవ్వాలి. అవ్వకపోతే ఏమవుతుందంటే ఈ చర్చ అనేది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, 2 రోజుల నుంచి మనం మాట్లాడుతున్నాం అనుకుంటే అన్ని ఛానల్స్ లో మన అందరూ మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడడం అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకో 2 పొలాలు వేసేవాళ్ళు ఇంకో వేస్తారు. ఆ పొలాలు వేసినప్పుడు ఇప్పుడు కొన్ని చూస్తాను నేను, కొన్నిట్లో జనసేనకి సంబంధించిన వాళ్ళు కూడా టీవీ డిబేట్ లో మాట్లాడే వాళ్ళు కొద్దిగా గట్టిగానే రెస్పాండ్ అవుతున్నారు. మొదటి రోజు రెస్పాండ్ కాలేదు కానీ తర్వాత రోజు రెస్పాండ్ అవుతున్నారు. ఇవన్నీ కూడా ఇంకా క్లియర్ అప్ అవుతాయి, టీవీ డిబేట్ లో క్లియర్ అప్ అవుతాయి, సోషల్ మీడియాలో క్లియర్ అప్ అవుతాయి. ఇదంతా కూడా 2 పార్టీల మధ్య అధినాయకులకి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ వస్తుంది. సో అందువల్ల ఏమంటానంటే నేను అటు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే లోకేష్ గారు కానీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తేనే జనసేన వర్గాల్లో ఆగ్రహావేశాలు తగ్గుతాయి. లేకపోతే ఏంటంటే పక్క నుండి రెచ్చగొట్టే వాళ్ళు రెచ్చగొడుతుంటే సోషల్ మీడియాలో మనం చూస్తుంటాం. నేను ఒక కామెంట్ పెట్టాను అనుకోండి, మీరు ఇంకో కామెంట్ పెడతారు, మీ కామెంట్ నా కామెంట్, ఇంకా మన ఇద్దరు వెళ్ళిపోతుంటాం, థ్రెడ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో శ్రీనివాస్ గారు దీన్ని ఎక్కడో ఒక దగ్గర దీన్ని బ్రేక్ వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎందుకంటే వీళ్ళు ఇంకో 15 ఏళ్ళు కంటిన్యూ అవుదాం అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వాటికి బ్రేక్ అయ్యకపోతే రెండు వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఇద్దరు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం. సో ఇప్పుడు కూటమి కోటని ఎలాగా కనీసం ఇది చేయాలి, బద్దలు కొట్టడం అని పెద్ద మాట, కానీ ఏదో ట్రై చేస్తూ ఉంటారు కదా వైసీపీ నాయకులు. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒక పెద్ద 2 రోజుల నుంచి వాళ్ళు పెద్ద భోజనం కూడా చేస్తారని అనుకోవట్లా, ఎందుకంటే దీంతో సరిపోతుంది. నిద్ర కూడా లేదండి, రాత్రి నిద్ర కూడా పోవట్లేదు ఈ ఆనందంతో. మరి ఎట్లా దీనికి ఏం చేయాలి సార్? ముందుగా రిషి గారు, మీకు, మా అన్నగారు సాంబశివరావు గారు, పెద్దలు శ్రీరామ్ గారికి కూడా ఏబిఎన్ వీక్షకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ అన్నట్టు కూడా అది జరగరాని ఒక ఇన్సిడెంట్ జరిగింది. అయితే నేను కోరేది ఒకటే, బాలకృష్ణ గారి అభిమానులు కానీ, చిరంజీవి గారి అభిమానులు కానీ, జనసేన అందరూ కూడా మనం సంయమనం పాటించాల్సిన అవసరం. ఒక మాట దొర్లినప్పుడు దాని మీద చెలవల పలవలుగా చేసి వైసీపీ వాళ్ళు ఏదో దానికి ఏదో రాజకీయ లబ్ధి పొందుదాము, ఏదో కులాల మధ్య చిచ్చు పెడదాము అని చెప్పేసి నిన్నటి నుంచి అసలు ఎంత వేగంగా స్పందిస్తున్నారంటే అంత వేగంగా స్పందిస్తున్నారు. పేని నాని గాని ఎవరైతే అక్కడ బూతులు అవలేరుగా మాట్లాడగలుగుతారో మళ్ళా వాళ్ళంతా కూడా రంగం మీదకి వచ్చారు. అదేని ఇదేని. నేను ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేస్తా ఉన్నా, చిరంజీవి గారు ఆయన ఎదిగిన తీరు గాని, ఆయన ఇతరుల పట్ల అతను గౌరవించే తీరు గాని అందరికీ తెలుసు. ఆయన ఎవరిని నొప్పించడు కనీసం మాట్లాడటంలో. బాలకృష్ణ గారి గురించి కూడా ఒకసారి బ్రాహ్మణి గారు ఒక మాట అన్నారు, మా నాన్నే అర్థం చేసుకుంటే చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, ప్లెయిన్ హార్టెడ్ మనిషి అనేది అన్నట్టు అందరికీ తెలుసు. చిన్న పిల్లాడి మనస్తత్వం. ఆయన ఏదో ఉన్నదో మాట్లాడతారు తప్ప దాని తర్వాత 2వ నిమిషంలో కూడా దాని గురించి ఆలోచించిన వ్యక్తి అతను. అందువల్ల ఇది అనుకోకుండా
అసెంబ్లీలో కానీ జరిగింది సార్. ఇలాంటి విషయాల్లో ఆలోచించాలి. అంటే ఆయన అదే. రిపెంట్ అయ్యుండ్రని అనుకోవట్లేదు, కొంత. అయ్యుంటారు. అదే. కానీ ఇందాక సాంబశివరావు గారు మన శ్రీరామ్ గారు చెప్పినట్టు మళ్ళీ తిరిగి దానికి సవరణలు ఇచ్చుకోవడాలు ఆ మనస్తత్వం లేదు. కానీ ఇలాంటి సందర్భాల్లో తప్పదు మరి. ఆయన కూడా అండి మనసులో ఆయన భావం ఏంటంటే క్లియర్ గా బాలకృష్ణ గారిది, ఆ రోజు చిరంజీవి గారిని అవమానపరిచిన మాట ముమ్మాటికి వాస్తవం అనేది ఆయన చెప్పిపోయాడు. అవును, అవమానపరిచారు. అసలు అంతలో మెగాస్టార్ చిరంజీవి గారిని సినిమా నటులు అందరూ వస్తే అసలు అంత దూరం నడిపించడం ఏంటి వాళ్ళని, అది తప్పు కదా. ఆ తర్వాత అన్నిటికంటే ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన సొంత పని మీద రాలేదు, ఆయన ఒక పరిశ్రమ పని మీద వచ్చారు, ఒక పరిశ్రమని బ్రతికించడానికి వచ్చారు అనేది రిక్వెస్ట్ చేశారు. ఆ ఒక్క వీడియోని బయటికి పంపించాల్సిన పని ఏంటి? దీని వెనక కుట్ర ఉందా కాదా? ఆయన అవమానపరచడమే కదా అది. ఇప్పుడు ఇంకొకటి ఆ విజువల్ చూస్తుంటే ఇంకోటి గుర్తొచ్చింది శ్రీనివాస్ గారు. నడిపించడం ఒకటి, రెండోది అంత పెద్ద ప్యాలెస్ లో ఒక రూమ్ లో బయట హాల్లోనో లివింగ్ రూమ్ లోనో అక్కడే కూర్చొని మాట్లాడొచ్చు కదా ఆ నాయకు వెళ్ళిన హీరోలు. బయట కావాలని ఫోడియం పెట్టించి అది కూడా కాదు సార్. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు బాధపడ్డారు, చిరంజీవి గారికి చెప్పండి ఇది మన హక్కు, మనం ఎవరిని లేదు అని అవసరం లేదని కూడా మాట్లాడారు. చిరంజీవి గారిని అవమానపరచాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చేసిన దాన్ని ఈయన చెప్పబోయాడు తప్ప ఆయనకి వేరే ఉద్దేశము లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ మనస్తత్వాన్ని వివరించడానికి ప్రయత్నం చేశాడు. అయితే నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నా, ఇక అది వదిలేసి వీళ్ళు నిన్నటి నుంచి బాలకృష్ణ గారి మీద విపరీతమైనటువంటి కామెంట్స్, అర్థం పర్థం లేని కామెంట్స్ చేయటం. నేను ఈ సందర్భంగా ఒకటే గుర్తు చేస్తున్నా, మరి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ గారి గురించి వారు మాట్లాడినప్పుడు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం అరాచకమైన మాటలు అసలు ఆ మాటల గురించి ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి గాని ఈ రోజు మాట్లాడే సోకాల్డ్ బొత్స సత్యనారాయణ గాని పేర్ని నాని గాని ఖండించారా అని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ మీరు చలి కాచుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ, మరి అది నీచ మనస్తత్వం కాదా మీది? మరి చిరంజీవి గారు 2009 ఎన్నికల్లో కంటెస్ట్ చేసినప్పుడు తిరుపతి లాడ్జీలో ఉంటే ఈ రాజశేఖర రెడ్డి గారు పోలీసులు పంపించి అణువున సోదా చేయించి ఆయన ఓడియటానికి ఎంత ప్రయత్నం చేశారు ఆ రోజు? అది అందరికీ తెలియదా ఏమేమి మాట్లాడింది ఏంటి అనేది? అది ఎంత ఇవాళ బాలకృష్ణ గారి సమస్య ఇది మాట్లాడారు, అది మాట్లాడండి. బాలకృష్ణ గారికి మెంటలు ఏంటండి ఈ మాటలన్నీ ఏంటి? బాలకృష్ణ గారి మెంటలు ఎవరికి? ఇప్పుడు లండన్ మందులు ఎవడ వాడుతున్నాడు? లండన్ మందులు ఎవరికి సరిగా పనిచేయటం లేదు, మేము కూడా అనొచ్చు ఇదే మాటలు. మరి మీరు దాని సమాధానం చెప్పండి. అసలు ముందు వీళ్ళంతా కూడా ఆ రోజు మెంటల్ కృష్ణ మాట్లాడిన సమాధానం చెప్పాలండి. ఇదంతా ఆయన సైకోగా ఏమంటారు? ప్రజావేదిక కూలగొట్టిన మొదటి రోజే సైకో అన్నారు. భారత్ బయోటెక్ ఒక వ్యాక్సిన్ తయారు చేస్తే కరోనా వ్యాక్సిన్ ఆయన కమ్మాలని మాట్లాడారు కులం పేరుతో. అది సైకో కదా మాట్లాడేది? అసలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మాటలు నేనైతే ఇప్పుడు మాట్లాడలేను. సభలో చంద్రబాబు నాయుడు గారిని, మండలిలో లోకేష్ గారిని వాళ్ళు తిట్టిన బూతులు, ఆయన అన్నమాట సైకో గాడు అన్నాడు. సరే, గాడు అనడం అనేది పార్లమెంటరీ దానికి పూర్తిగా విరుద్ధం, నేను కూడా దాన్ని సమర్థించడం లేదు. అయితే ఆ ఒక్క అంతకంటే రెట్టింపు మాట చంద్రబాబు నాయుడు గారిని హింసించిన విధానం. ఇంట్రడక్టరీ రిమార్క్స్ లో ఏం చెప్పారంటే శ్రీనివాస్ గారు, బాలకృష్ణ సభలో మాట్లాడడానికి తప్పుపట్టే అర్హత నాకుంది, కానీ వైసీపీ నాయకులు ఎవరికి లేదు. జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే వాళ్ళు గడిచిన అసెంబ్లీలో వాళ్ళు చేసిన మాటలు చేష్టలు, చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడిన అంశాలు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఒక చిరంజీవి పవన్ కళ్యాణ్ గారిని అనని మాట ఏమన్నా ఉందా? ఆయన అన్నాడు కదా, వెయిట్ చేయండి అధపాతాల లోకానికి తొక్కుతానన్నాడు, తొక్కేశాడు. అది మర్చిపోతే ఎట్లా? వాళ్ళు పేర్ని నాని ఏం మాట్లాడుతా ఉన్నాడు? క్షమాపణలు చెప్పాలి. దేనికి? సైకోగాడు క్షమాపణలు చెప్పాలంట. నేను ఈ సందర్భంగా అడుగుతాను, మీరు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అన్న మాటలకి మీరు క్షమాపణలు కాదు, చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబ సభ్యుల బూట్లు నాకినా కూడా మీ క్షమాపణలు ప్రజలు హర్షించరు. మీరు అంత దుర్మార్గంగా మాట్లాడారు. నాని గాని, కొడాలి నాని గాని, వంశీ గాని వాడి కుటుంబం గురించి మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు వారించాడా? అతను సైకోగా ఏమవుతాడు? సైకో అంటంలో తప్పేమన్నుందా? ఏమన్నా అతన్ని సొంత పార్టీ ఎంపీని ఎముకలు ఇరిగేటట్టు కొట్టించి లైవ్ లో చూస్తున్న వ్యక్తిని శాడిస్ట్ అనకి ఏమంటారు? సొంత చెల్లెలు షర్మిలారెడ్డి, తోడబుట్టిన చెల్లెలు అమ్మాయి సునీతారెడ్డిని ఇన్ని హింస పెడుతున్నాడు, శాడిస్ట్ గాకి ఇంకేమంటారు?
అంటే సొంత బాబాయిని సీఎం పీఠం కోసం చంపిన వ్యక్తిని ఏమంటారు? శాడిస్ట్ అనక. వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు చేసే కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే, అంటే బురద జల్లడం ఎలా ఉంటుందంటే, మొన్న 20వ తేదీ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయింది ఓజీ. అది ఫస్ట్ డే కలెక్షన్స్ 154 crores, 154 కోట్లు. అంతకుముందున్న కల్కి 151 crores. సో దిస్ ఇస్ హైయెస్ట్ ఎవర్ ఆన్ ద ఫస్ట్ డే కలెక్షన్స్. వేరస్ ఓటీటీకి 113 crores. సో అది బాక్స్ ఆఫీస్ సక్సెస్. దానికి అంబటి రాంబాబు ఏ సినిమా ఫ్లాప్ అంటాడు ఆయన. సోషల్ మీడియాలో అయితే డిజాస్టర్ ఓజీ అని #తో ట్రెండింగ్. ఇది ఎందుకు చెప్పారంటే, మళ్ళీ వారు ఒక సపరేట్ అబ్రివేషన్ ఇచ్చారు. ఏమండి, ఓజీ అనే పదానికి సపరేట్ అబ్రివేషన్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు. అదే ఆ ఒరిజినల్ గ్యాంగ్స్టర్కి ఏదో చెప్పారంటే వాళ్ళ మానసిక పరిస్థితి గురించి. సో సాంబశివరావు గారు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే, ఇప్పుడు దీన్ని ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారంటే, ఒకటి నందమూరి వర్సెస్ నారా, తర్వాత టీడీపీ వర్సెస్ మెగా అభిమానులు, చిరంజీవి గారు వర్సెస్ జనసేన, అండ్ చిరంజీవి గారు వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు, కమ్మ వర్సెస్ కాపు. అంటే ఇంత జరుగుతోంది. అందుకనే రిషి గారు నేనేమంటున్నానంటే, ఇది ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అయ్యాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు రికగ్నైజ్ దట్. అయితే ఈ అవకాశం ఇచ్చింది కూడా ఎవరో ఒక సీరియస్ పర్సనాలిటీ, బాబు గారు కానీ లోకేష్ కానీ అలాంటి వాళ్ళు ఆలోచించి మాట్లాడిన మాట కాదు. కాబట్టి సొసైటీ కూడా దీన్ని అర్థం చేసుకుంటుంది. ఒక ఇది ఏదో ఎక్స్టెంపోర్ గా ఏదో మాట్లాడకపోయి ఏదో మాట్లాడేసిన బాలకృష్ణ గారిని నా ఉద్దేశం సొసైటీ కూడా అర్థం చేసుకుంటుంది. ఆయన ఏదో చిన్న పిల్లలాగా అలాగే మాట్లాడతాడులే, ఆయన సీరియస్ కాదులే అని కూడా అనుకుంటారు. ఏదేమైనప్పటికీ ఒక ప్లాట్ఫామ్, మనం ఉన్న ప్లాట్ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్. అది ప్రైవేట్ డిస్కషన్ కాదు, అసెంబ్లీలో మాట్లాడారు కాబట్టి డెఫినెట్ గా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా చిరంజీవి గారు కూడా వెంటనే రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే అది వన్ సైడ్ స్టేట్మెంట్ అయిపోద్ది, అసెంబ్లీ రికార్డ్స్ లో ఉంటది, ఎవరు దాన్ని ఏమి ఖండించలేదు కాబట్టి దాని మీద ఇంకా పెద్ద రచ్చ జరిగే అవకాశం ఉంటది. కాబట్టి చిరంజీవి గారు కొద్దిగా సాత్వికంగా మధ్య మార్గంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు దీన్ని పొడిగించటం వల్ల ఎవరిని వాళ్ళు మెప్పించగలుగుతారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్ని మెప్పించగలుగుతారు. అంతకంటే జనరల్ సొసైటీని కానీ కొద్దిగా సొసైటీ పక్కన పెడితే సాంబశివరావు గారు, ఇప్పుడు పొలిటికల్ గా సరే మొదలు పెట్టింది ఎక్కడ? బీజేపీ కామినేని శ్రీనివాసరావు బీజేపీ ఎమ్మెల్యేగా, తర్వాత ఆ రోల్ బీజేపీ పెద్ద లేదనుకోండి. ఇప్పుడు అంతా టీడీపీ వర్సెస్ పవన్ కళ్యాణ్ మధ్య వీళ్ళు పెట్టే ప్రయత్నం కదా, జనసేన మధ్య. ఆ కార్యకర్తలు మనోభావాలు ఎందుకు మీరు చెప్పాలి యాజ్ ఎ సీనియర్ పార్టీ లీడర్. సార్ డెఫినెట్ గా చిన్నపిల్లలు వాళ్ళు ఏంటంటే ఆ పదాలని అంతవరకే తీసుకుంటారు. దాని వెనకున్న భావాలను, కాంటెక్స్ట్ నో, పర్సనాలిటీస్ నో వాళ్ళు కన్సిడర్ చేయరు. ఫ్యాన్స్ ఎంతవరకు ఉంటారంటే వాళ్ళకి ఏది కనిపిస్తుందో అదే నిజం అనుకుంటారు. ఎవరి ఫ్యాన్స్ అయినా కానీ, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కానీ, చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ, ఫ్యాన్స్ అనే వాళ్ళు డెఫినెట్ గా దే ఆర్ ఎమోషనల్లీ ఛార్జ్డ్ ఉంటారు. వాళ్ళ మనోభావాలను దెబ్బతీయడానికి ఎవరు ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే దాన్ని పొలిటికల్ లేయర్ లో మనం ఏదో పెద్ద రకంగా కూర్చొని మాట్లాడి వాళ్ళని సంజాయించడానికి అవకాశం ఉండదు అన్న విషయం అందరికీ తెలుసు. పోతే ఇది ఇప్పుడు పొలిటికల్ కన్నోటేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఫ్యాన్స్ వరకు మాట్లాడుకుంటే ఫ్యాన్స్ సరే వాళ్ళు నీళ్ళు అనుకుంటారు, వీళ్ళు వాళ్ళు అనుకుంటారు, మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ అందరూ సిటీలో ఊర్లో ఎందుకు సీరియస్నెస్ అంటే ఇప్పుడు ఈ మెగా అభిమానులు ఏదో ర్యాలీలని ఇదంతా చాలా పెద్ద జరుగుతుంది సోషల్ మీడియాలో, మీరు చూసే ఉంటారు. మరి దానికి కంక్లూజివ్ గా ఎవరో ఒకళ్ళు సమాధానం చెప్పకపోతే చిన్నపిల్లలకి ఏమర్థమైందో అదే అర్థం అవుతుంది. కాబట్టి నా ఉద్దేశం ఇక్కడ లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు ఏదో మాట్లాడితే అది ఇంకొక లెవెల్లో ఉంటది, పెద్దరికంగా ఉంటది, మాట్లాడకూడదని కాదు. కానీ బాలయ్య గారు ముందుగా దాన్ని స్టార్ట్ చేస్తే బాగుంటది. సో పవన్ కళ్యాణ్ గారు, సైడ్ క్వశ్చన్, పవన్ కళ్యాణ్ గారు ఆ స్పందన కోసం వెయిట్ చేస్తున్నారు అనుకోవచ్చా? ముగ్గురులో ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతారేమో అని వెయిట్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఇప్పుడున్న పజిల్లో రిషి గారు ఐ థింక్ బాలకృష్ణ గారు నేను నిన్న అసెంబ్లీలో నేను ఏదో వివరించబోయి నా పదాలు ఏదో తేడాగా పడినట్టున్నాయి, నా భావం అది కాదు, నా ఉద్దేశం ఇది అని ఆయన కొద్దిగా వివరణ ఇస్తే
దాన్ని బేస్ చేసుకుని మిగతా వాళ్ళందరూ మాట్లాడుకోవచ్చు మళ్ళీ. ఇప్పుడు ఎండ్ ఆయన మాట్లాడితే ఎండ్ కార్డే అంతే కదా, అదే కదా మనం కోరుకుంటుంది కూడా. ఇట్స్ ఎ స్లిప్ అని మనకు అర్థమవుతున్నప్పుడు అది స్లిప్ అని మనందరం అంటాం ఒక ఎత్తు. బాలకృష్ణ గారి నేను ఏదో చెప్పబోయి ఏదో చెప్పాను, ప్లీజ్ ఇగ్నోర్ దట్ అనో, అది పొరపాటునో ఏదో అనేసాడు అనుకోండి, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అప్పుడు మళ్ళీ రేపు మనం ఇదే డిస్కషన్ లో కూర్చొని ఆ బాలకృష్ణ గారి మనోభావం చెప్పారు కదండి, ఇంకా దాన్ని మీరు పొడిగించడం ఎందుకు, దీని అనవసరంగా మీరు రచ్చ చేస్తున్నారని మనకు మాట్లాడే అవకాశం కూడా వస్తుంది. అవును, అదే అయిపోయింది. ఏంటంటే వైసీపీ నాయకులు అంతమంది వరుసగట్టి మాట్లాడుతూ ఉంటే జనసేన నుంచి కానీ ఇటు టీడీపీ నుంచి కానీ ఇంకోళ్ళు కానీ మాట్లాడడానికి ఛాన్స్ లేకుండా పోయింది. కాబట్టి ఐ థింక్ ముందుగా బాలకృష్ణ గారు ఆయన సీనియర్ పొలిటీషియన్, అట్లాగే ఇండస్ట్రీకి సంబంధించిన ఆయన పెద్ద మనసు చేసుకుని ఆయన ఏమనబోయి ఏమన్నాడు అన్నది ముందుగా ఆయన బయటకు వస్తాయి. తర్వాత దాని డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేసుకోవాలి, దాని ఇంటెన్షన్ ఏంటి, దీనికి పొలిటికల్ కనోటేషన్ లేదు, కులాల ప్రస్తావన లేదు, మెగాస్టార్ గారిని ఎవరు విమర్శించాల్సిన అవసరం లేదు, కించపరచాల్సిన అవసరం లేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అన్నాడు, ఏ ఉద్దేశంతో అన్నాడు, మొదటి నుంచి ఏం జరుగుతుంది, ఇదంతా కూడా ఏంటంటే మనం ఆబ్జెక్టివ్ గా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ ఏమైంది, ఎమోషనల్ డిచార్జ్డ్ ఎన్వైరన్మెంట్ లో మనం లాజికల్ గా ఎవరో మాట్లాడాల్సింది ఎవరో మాట్లాడినా గానీ ఇప్పుడు ఇంత కూడా ఏంటంటే ఒక నిమిషం సాంసర్ గారు, శ్రీరామ్ గారు, మనం ఇప్పుడు ఇంత డిస్కస్ చేస్తున్నాం కదా, ఇందాక సాంసర్ గారు ఒక పదం వాడారు, ఎమోషనల్లీ రీఛార్జ్డా అనే పదం వాడారు ఎవరు ఫ్యాన్స్ విషయంలో. అట్లీస్ట్ వుడ్ దే అండర్స్టాండ్ అండి, అంటే ఒక ప్రయత్నం జరుగుతోంది అనేది. అండ్ ఇంకోటి చెప్పాలి, మీరు ఇది ఇక్కడ వరకే చూస్తారా, పొలిటికల్ గా మాట్లాడుతున్నాను నేను, నాట్ ఇన్ ద సినిమా ఆస్పెక్ట్, లేదా కొనసాగితే కనుక ఏమన్నా దీనివల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉందా? ఒకటండి, ఇప్పుడు ఎద్దు పుండు కాకి ముద్దు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండు పార్టీలు కూడా ఎద్దు పుండు కాకి ముద్దు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇదేదో పెద్ద విషయం కాదులే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఆయన రెస్పాండ్ అయిన పెద్ద విషయం కాదులే, బాలయ్య గారు మళ్ళీ అంత చెప్పాల్సిన పెద్ద విషయం కాదులే అనుకుంటే పుండు పెద్ద అయిపోద్ది. ఆ పుండుని వేరే వాళ్ళు పొడుస్తూనే ఉంటారు, అది తర్వాత డ్యామేజ్ చేస్తుంది. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, ఇందాక సాంబశివరావు గారు కూడా చెప్పారు, ఎమోషన్స్ ఎలాగుంటాయి, ఫ్యాన్స్ ఎలాగుంటారు. ఫ్యాన్స్ గా నేను సపోజ్ నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, రిషి గారు మీరు తెలుగుదేశం ఫ్యాన్స్ అనుకోండి, బాలయ్య గారి ఫ్యాన్స్ అనుకోండి, మన ఇద్దరం సోషల్ మీడియాలో తిట్టుకున్న తర్వాత ఎలక్షన్ లో మీరు ఓటరు నేను ఉన్నాం, కానీ మీరు ఓటరు నేను ఓటరు, మీ మీద కోపం నేను ఎవరి మీద తెచ్చుకుంటా? అక్కడ ఆ టైంలో ఈ కోపం నాకు ఉండిపోద్ది లోపల. నన్ను తిట్టారు బాలయ్య బాబు గారు, మా హీరోని అర్థం రాకుండా మళ్ళీ వీళ్ళందరూ వచ్చి తెలుగుదేశం వాళ్ళు బాలయ్య ఫ్యాన్స్ వచ్చి నన్ను ఇట్లా అన్నారు అనేది నా మనసులో ఉండిపోతుంది. అది నేను తర్వాత ఓటింగ్ ప్యాటర్న్ మీద ఇదంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందుకు నేను చెప్తున్నా, అందుకని ఇదేదో చిన్న విషయం అని చెప్పి సర్దుకుపోయే విషయం అయితే కాదు. ఎందుకంటే ఇది నాయకుల మధ్య విషయం కాదు, ఇప్పుడు బయటకు వచ్చేసింది. ఇంకోటి కందుల దుర్గేష్ గారు ఆ రోజు అక్కడే ఉన్నాడు. కందుల దుర్గేష్ గారి గురించి కూడా అప్పుడు బాలకృష్ణ గారు నేను ఇలా మాట్లాడి నేను ఇలా అడిగాను, ఫోన్ చేసి అన్నారు, ఇవన్నీ జరిగినాయి కదా. కందుల దుర్గేష్ గారు అసలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉన్నదాన్ని తొలగించండి అని ఎందుకు అడగలేదు? అసలు చైర్మన్ అక్కడ స్పీకర్ ని అడగాలి కదా. అడిగితే కనుక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది రికార్డుల్లో ఉండేది కాదు. అప్పుడు అది కనుక జనసేన వాళ్ళు ఎవరైనా సరే రెస్పాండ్ అయ్యి ఉంటే, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏదైనా ఉంటే అది కనుక రికార్డులో వెళ్ళిపోయి ఉంటే చిరంజీవి గారు రెస్పాండ్ అయ్యేవాళ్ళే కాదు. చిరంజీవి గారు రెస్పాండ్ అవ్వకపోతే ఇప్పుడు అసలు ఈ దుర్గేష్ గారు కూడా ఆయన మొట్టమొదటిసారి మంత్రి, సో కొంత కన్ఫ్యూజన్ అంటే నాకు కాదు, ఆయన ఫేస్ చూస్తే ఆయన కొంచెం కన్ఫ్యూజన్ లో కొంచెం షాకింగ్ లో ఉన్నట్టు అనిపించింది. అండ్ సో జనసేన ఎమ్మెల్యేలు కూడా అంటే అక్కడ మాట్లాడుతుంది బాలయ్య బాబు, మిగతా వాళ్ళు ఎవరన్నా అయితే కనుక ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. కరెక్ట్. అందువల్ల ఏంటంటే అందరూ ఎందుకు లేని ఊరుకున్నా, అంటే బాలయ్య బాబు తెలియదు కదా అందుకోసం. అయితే ఏమంటే దీని వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ర్యాలీల దాకా వచ్చింది చూసారా. నేనేమంటా అంటే ఇప్పుడు అక్కడ చిన్న చిన్న తప్పులు, అసెంబ్లీలో జరిగిన చిన్న చిన్న తప్పులు ఇప్పుడు చిరంజీవి గారు రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. చిరంజీవి గారు రెస్పాండ్ అయిన తర్వాత ఇప్పుడు ర్యాలీల దాకా వస్తుంది. ర్యాలీల దాకా వచ్చిన తర్వాత కూడా ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, బాలయ్య బాబు గారి ఇళ్ళలో ఎవరో ఒకరు రెస్పాండ్ కాకపోతే ఇవి ఇంకా ఫ్లేర్ అప్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ర్యాలీలు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత పోలీసులు అదుపు చేయాల్సి వస్తుందా? పోలీసులు అదుపు చేయాల్సి వస్తే మళ్ళీ అదొక పెద్ద ఇష్యూనా?
మన కూటమిలో మన మీద దాడి చేశారు అనేది మళ్ళీ వస్తుందా? పోలీసులు దాడి చేయించారో, వాళ్ళు కొట్టించారో, వాళ్ళకి లాఠీ చార్జ్ చేయించారో అనేది వస్తుందా? ఇవన్నీ రకరకాలుగా అవ్వచ్చు, లేకపోతే వీళ్ళు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు, అక్కడ కూడా ఏదో ప్రోగ్రామ్ ఏదో చేయొచ్చు, మనకు తెలియదు కదా శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ మా ఫైనల్ గా మళ్ళీ చెప్పేది ఎత్తుకుంటూ కాకి ముత్తు. ఇందులో ఏది జరిగినా సరే మళ్ళీ పొడిచే వాళ్ళు రెడీగా ఉంటారు పక్కన. శ్రీనివాస్ గారు, ఫైనల్ గా ఇప్పుడు ఏంటంటే కన్క్లూజన్ ఏంటంటే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సింది ఆ నలుగురిలో ఎవరో ఒకళ్ళు. అయితే ముందుగా బాలకృష్ణ గారు బాధ్యత, లేదా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మాట్లాడతారా, లేకపోతే ఒక నోట్ అయినా సరిపోతుంది ట్వీట్, లేకపోతే లోకేష్ గారు, మరి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు రెస్పాండ్ అవుతారని వెయిట్ చేస్తున్నారేమో నేను అనుకుంటున్నా. నాట్ ష్యూర్, మీరు చెప్పండి. అవుతారు సార్, దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు మామూలుగా. ఇప్పుడు నేను మీ ఏబిఎన్ ద్వారా మన విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇటు చిరంజీవి గారి అభిమానులు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, జనసేన కానివ్వండి, ఇటు బాలకృష్ణ అందరూ కూడా సంయమనం పాటిస్తే మంచిది. మనం ర్యాలీలు అక్కడ దాకా అవసరం, ఎందుకంటే శత్రువులు కావాలని చెప్పి దీంట్లో ఏది ఇందాక అన్నగారు చెప్పారు, కాకిపుండు ఏదంటారు, ఎద్దుపుండు కాకి ముద్దు అన్నట్టు వాళ్ళు దానికోసం ఎదురు చూస్తా ఉన్నారు అన్న. ఇప్పుడు వాళ్ళకేంటంటే ఏమి విలువలు లేని వ్యక్తి, విలువలు లేని రాజకీయ పార్టీ అది. ఎప్పుడు ఏ టైంలో ఏమైనా మాట్లాడతారు వాళ్ళు గతంలో మాట్లాడి అన్ని వదిలేసి. ఇప్పుడు వాళ్ళకంత డీప్ ఎనాలజీ లాజిక్ ఈ టైంలో ఉండదు. వాళ్ళకంత నేనే చేయగలిగినటువంటి సమర్థులు ఎమోషన్ గా ఉంది కాబట్టి దీన్ని వాడుకుందామనే ఉద్దేశంలో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద చంద్రబాబు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ కూర్చొని మాట్లాడుకుంటారు దీని మీద. దాని సవివరమైనటువంటి వివరణ వచ్చింది. వాళ్ళేదో అనుకున్నట్టుగా ఏమీ జరగదు దీంట్లో. ఇక్కడ 20 సంవత్సరాల పాటు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కలిసి ఉంటాయి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా పాటుపడతాం తప్ప మేము కూడా అదే అడుగుతున్నా. నేను ఈ అభిమానులందరినీ ఒకటే గుర్తించమంటా ఉన్నా. ఇలాంటి చిన్న చిన్నవి అనుకోకుండా జరిగిన సంఘటనల్ని ఏదో మనం వాళ్ళ ట్రాప్ లో పడి మనం ఈ పెద్దవి చేసుకోకుండా, ఈ కూటమి నాయకత్వంలో ప్రజలకి, మన ప్రజలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు సైకో అనే కనీసం పట్టుమని డజన్ సీట్లు కూడా వాళ్ళకి ఇవ్వాల. మన బాధ్యతను గుర్తెరిగి ఇలాంటి విషయాలు వాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు. ఖచ్చితంగా దీని మీద ఖచ్చితమైనటువంటి సాటిస్ఫై అయ్యే వివరణ ఖచ్చితంగా వస్తది. కాబట్టి మనమంతా కూడా అభిమానులు సంయమనం పాటించమని చెప్పి టైం తీసుకున్నా కూడా మళ్ళీ ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి కూడా అంతే టైం పడుతుంది. చూద్దాం, ఏముండదు సార్, ఇవాళ అయిపోతుంది, ఇవాళ మాట్లాడతారు, ఇవాళ అయిపోతుంది, ఏముండదు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, సాంబశివరావు గారు, శ్రీరామ్ గారు. ఇది